వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ తోని భేటీ కాబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఇటు జూనియర్ ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల్లోనూ అదేవిధంగా అటు టీడీపీ వైపు నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ తో భేటీ కాబోతున్నారని కూడా లీకులు వస్తున్నాయి. దాన్ని ఎండార్స్ చేసే విధంగానే ఈరోజు అటు టీడీపీ నేతల నుంచి కానీ అదేవిధంగా ఇటువైపు నుంచి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుల నుంచి వైపు కానీ కొంత సమాచారం కూడా బయటకు వస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవరా మూవీ రిలీజ్ కాబోతున్న ఈ సమయంలో లోకేష్ తోని ఎందుకు భేటీ కాబోతున్నారు? సో లోకేష్ తోని అటు చంద్రబాబుతోని జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం ద్వారా ఇప్పటిదాకా వాళ్ళ మధ్య ఉన్న విభేదాలకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? టీడీపీ అధికారంలో ఉండి ఆల్రెడీ 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే టీడీపీతో మళ్ళీ సయోధ్యకి ఎందుకు ప్రయత్నం చేస్తూ వస్తున్నారు? సో జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి చూస్తే ఈ ఇనిషియేషన్ ఆయన వైపు నుంచే వచ్చింది అనుకోవాలా, లేకుంటే టీడీపీ వైపు నుంచి చూస్తే ఆ ఇనిషియేషన్ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో వాళ్ళే చూపిస్తున్నారు అనుకోవాలా? అటు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. సో వీటన్నిటికీ సమాధానాలు ఏవైనప్పటికీ కూడా బట్ ఈ ప్రశ్నలన్నీ కూడా నిజంగానే హాట్ టాపిక్ అవుతున్నాయి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో. తిరుమల లడ్డు వివాదం ఏ స్థాయిలో అవుతోందో ఎట్ ద సేమ్ టైం దేవరా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధించి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత RRR లాంటి మూవీ తర్వాత వస్తున్న మూవీ కావడంతో దేవరా అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆఖరికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దయితేనే భద్రతా వైఫల్యాల కారణంతో రద్దయితేనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు ఈ రోజున. సో అలాంటి ఒక క్రూషియల్ పీరియడ్ ఇది. అలాంటి సమయంలో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ తోని భేటీ కావడం మాత్రం నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకించి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనం కాబోతుందనే చెప్పుకోవాలి. అయితే అందుకు కారణాలు ఏంటనేది మాత్రం అందరిలో నిజంగానే ఆసక్తి ఉంది ఈ రోజున. వాటి గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడుతోని భేటీ కాబోతున్నారు, లోకేష్ తోని భేటీ కాబోతున్నారు. ఎందుకు భేటీ కాబోతున్నారు అని తెలుసుకునే ముందు గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలాసార్లు మనం వాటిని హైలైట్ చేసే ప్రయత్నం చేసాం, చెప్పుకునే ప్రయత్నం చేసాం. సో జూనియర్ ఎన్టీఆర్ స్టార్టింగ్లో తన కెరీర్ స్టార్టింగ్లోని తన మామయ్య అయిన చంద్రబాబు నాయుడుతో అంతే అసోసియేషన్గా ఉండేవాడు. ఎందుకంటే బాలరామాయణం లాంటి సినిమాలతో ఇండస్ట్రీలోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు బాలనటుడిగా. అంటే సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఆయన తర్వాత బాలకృష్ణ అండ్ హరికృష్ణ, ఆ తర్వాత తరం నుంచి చూసిన అయితే 3వ తరం వారసుడుగా నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చారు. సో అయితే ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అటు చంద్రబాబు నాయుడు సపోర్ట్ కావచ్చు, ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ కూడా దక్కింది జూనియర్ ఎన్టీఆర్కి. మంచి సినిమాలు కూడా పడ్డాయి ఆయన కెరీర్కి ఉపయోగపడే విధంగా. మనం చూసినట్లయితే స్టూడెంట్ నెంబర్ 1 లాంటి రాజమౌళి డైరెక్షన్స్లో. దెన్ ఆ తర్వాత చూసినట్లయితే స్టార్టింగ్లో అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సొంత బంధువుల అమ్మాయిని ఇచ్చి వివాహం చేసిన సమయంలో కానీ చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని అంతే ఓన్ చేసుకున్నాడు. ఇక అదే సమయంలో చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీ కోసం ప్రచారం చేశారు. 2009 అది టీడీపీకి చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో జరిగిన ఎన్నికలు అవి, సాధారణ ఎన్నికలు. ఎందుకంటే అటు కాంగ్రెస్ని ఎదుర్కొనేందుకు టీడీపీ ఒక కూటమిగా ఏర్పడింది. అటు బీఆర్ఎస్ను, అప్పుడు టీఆర్ఎస్గా ఉండేది కేసీఆర్ పార్టీ, అటు లెఫ్ట్ పార్టీస్ను కలుపుకొని ఒక కూటమిగా ఏర్పడింది మహాకూటమి పేరుతో. మరోవైపు చూసినట్లయితే ప్రజారాజ్యం, లోక్సత్తా లాంటి పార్టీలు కూడా ఫస్ట్ టైం ఎలక్షన్స్ని ఫేస్ చేస్తున్నాయి కొత్తగా పార్టీలుగా పుట్టి. సో అలాంటి ఒక క్రూషియల్ పీరియడ్లో జూనియర్ ఎన్టీఆర్ని పార్టీ ప్రచారం కోసం ఆయన ఉపయోగపడ్డారు. ఆ రోజున మ్యాక్సిమం చాలా చోట్ల ఆయన టీడీపీ హార్డ్ కోర్ పాకెట్స్లో కూడా ప్రచారం చేశారు. ప్రచారం చేసుకుని వస్తూ ఆయన యాక్సిడెంట్కి గురి కావడం జరిగింది. ఈవెన్ హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా పార్టీ కోసం ఓట్లు గుద్దాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రచారం అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. ఎందుకంటే ఆ స్థాయిలో బాండింగ్ ఉండేది మామ అల్లుల మధ్య, అటు చంద్రబాబు నాయుడు జూనియర్ మధ్య ఆ స్థాయిలో ఒక బాండింగ్ ఉండేది. అక్కడి నుంచి చూసినట్లయితే కూడా ఇక ఎన్నికల అనంతరం పార్టీ ఓడిపోయిన అధికారానికి టీడీపీ దూరమై కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పటికీ బట్ చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ మధ్య అసోసియేషన్ అయితే ఉండేది. మహానాడు లాంటి వేదికల మీద కూడా జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా అటెండ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పార్టీలో యువతకి ప్రాధాన్యత దక్కాలి అంటూ కూడా ఆయన వాయిస్ వినిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే అనేక కారణాలు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి, పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కు, చంద్రబాబు నాయుడుకి జూనియర్ ఎన్టీఆర్కు మధ్య గ్యాప్ పెరగడానికి కూడా అనేక కారణాలు కారణమయ్యాయని అనుకోవాలి. అందులో కూడా మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఇష్యూ ఏంటంటే తెలంగాణ అండ్ సమైక్యాంధ్ర ఉద్యమాలు చాలా పీక్లో ఉన్నాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే తెలంగాణ ఉద్యమం కోసం, తమ ఆకాంక్షల కోసం ఎంతోమంది స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి బలిదానాలు చేసుకుంటున్న పరిస్థితి. ఒక సెన్సిటివ్ పీరియడ్ ఉంది తెలంగాణలో. అప్పటికే చంద్రబాబు నాయుడు తీసుకున్న 2 కళ్ళ సిద్ధాంతం ఏదైతే ఉందో, 2 కళ్ళు నాకు సమానమే అన్న విధంగా తెలుగు రాష్ట్రాలు రెండింటికి న్యాయం జరగాలంటూ సమన్యాయం అంటూ మాట్లాడారు ఆయన. ఇదే ఒక 2 కళ్ళ సిద్ధాంతం అంటూ కూడా తెలంగాణ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి.
టీడీపీ తెలంగాణలో తన భవిష్యత్తు ఏంటని ఒక డైలమాలో ఉన్న సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో సమైక్యాంధ్ర కోసం హరికృష్ణ వెళ్ళి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన సమైక్యాంధ్ర కోరుతూ రాజీనామా బాట పట్టారు. ఆయన రాజీనామా చేసిన వెంటనే స్పీకర్ దాన్ని ఆమోదించారు. అయితే ఇది చాలా ఒక సెట్ బ్యాక్గా మారింది. తెలంగాణ వాదులు టీడీపీని టార్గెట్ చేయాలన్నా, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయాలన్నా హరికృష్ణని చంద్రబాబు నాయుడు కరడుగట్టిన సమైక్యవాది కాబట్టే హరికృష్ణతో రాజీనామా చేయించారంటూ కూడా అప్పుడు మాట్లాడేవాళ్ళు. అయితే పార్టీ అప్పటికే తెలంగాణ కోసం లేఖ ఇచ్చున్నారు చంద్రబాబు నాయుడు. పార్టీ లైన్కు భిన్నంగా హరికృష్ణ వ్యవహరించిన తీరు నిజంగానే అధిష్టానానికే కాదు, పార్టీ కూడా తెలంగాణలో క్వశ్చన్ మార్క్గా చేసింది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును. అదే ఒక తర్వాత రోజుల్లో ఒక పెద్ద బూమరాంగా ఉంది టీడీపీకి హరికృష్ణ తీసుకున్న ఆ నిర్ణయం. అయితే హరికృష్ణ నిజంగా స్వచ్ఛందంగా సమైక్యవాది కాబట్టి ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు, కానీ బట్ పార్టీ లైన్కి భిన్నంగా ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం అది పార్టీ కూడా సెట్ బ్యాక్ అయింది. ఇక 2014 ఎన్నికల్లో హరికృష్ణకు ఆ ప్రచారంలో ప్రయారిటీ ఇవ్వలేదని ఒక చర్చ కానీ, పార్టీలో ఎలాంటి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీలో ఎలాంటి భాగస్వామ్యం లేదని ఒక చర్చగా నడుస్తూ వచ్చింది. ఇక ఆ తర్వాత అనేక గ్యాప్, ఇక చిన్న చిన్న గ్యాప్లన్నీ కూడా పెద్దగా మారుతూ వచ్చి జూనియర్ ఎన్టీఆర్కు చంద్రబాబు నాయుడుకు పార్టీకి మధ్య ఒక గ్యాప్ అయితే, ఒక వ్యాక్యూమ్ అయితే ఏర్పాటైంది. అయితే హరికృష్ణ మరణ సమయంలో చంద్రబాబు నాయుడు సీఎంగా కూడా ఉన్నారు, లోకేష్ మంత్రిగా కూడా ఉన్నారు. అప్పుడు ఆ ఫ్యామిలీని మళ్ళీ వాళ్ళు ఓన్ చేసుకునేందుకు కూడా ప్రయత్నించారు, లైక్ బాలకృష్ణ వాళ్ళు అంతా కలిసి. కానీ అది కొద్ది రోజులు మాత్రమే. అది కూడా బాలకృష్ణ కొన్ని సినిమాలకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి జూనియర్ ఎన్టీఆర్ రావడం, జూనియర్ ఎన్టీఆర్ వాటికి బాలకృష్ణ వెళ్ళడం జరిగింది. కానీ బట్ ఆ స్థాయిలో ఆ ఫ్యామిలీ ఓన్ చేసుకోలేకపోయింది. ఏదైతే నందమూరి కళ్యాణ్ రామ్ కావచ్చు అండ్ జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, బాలకృష్ణని ఓన్ చేసుకోలేకపోయినారు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే కొద్ది రోజులకే ఎన్నికలు వచ్చాయి, 2018 ఎన్నికలు. అప్పటికే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలోని బీజేపీతోని ఆయన డిఫర్ కావడం జరిగింది. విభజన హామీల వేదికగా కాంగ్రెస్తోని టై అయ్యే ప్రయత్నం చేశారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అప్పుడు దాకా కేసీఆర్కి ఒక ఆలోచన లేదు, ఒక ముందస్తుగా ఒక వ్యూహం లేకుండా ఆయన అసెంబ్లీని రద్దు చేయడం జరిగింది. అలాంటి సమయంలో కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళడాన్ని ఒక బూచిగా చూపించారు కేసీఆర్. అది నిజంగా మరోసారి కేసీఆర్ సీఎం కావడానికి కూడా అదొక పెద్ద ఉపయోగంగా మారింది. అయితే అంతకంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, కొడాలి నాని టీడీపీ నుంచి టికెట్ పొంది టీడీపీ నుంచి పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే చంద్రబాబు నాయుడు ఆయనకి టికెట్ ఇచ్చి ఇన్ని చేస్తే ఆయన పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయారు. పార్టీ నుంచి వదిలి వెళ్ళిన వాళ్ళు, టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు కోకోలలో ఉన్నారు. కానీ ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసే విషయంలో అందరికంటే ముందు నోరు విప్పింది కొడాలి నానిని, అది కూడా జగన్మోహన్ రెడ్డి సూచనతో. అయితే ఇదంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ ఎండ్లోనే జరుగుతుందన్న చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. ఇక మనం చూసినట్లయితే 2018 ఎన్నికల్లో సుహాసినికి టికెట్ ఇచ్చున్నారు చంద్రబాబు నాయుడు కూకట్పల్లి నుంచి తెలంగాణలో. బట్ ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ ఆ ప్రచారానికి కూడా రాలేదు. అది కూడా ఒక సెట్ బ్యాక్, పార్టీ మధ్య గ్యాప్ పెరగడానికి. ఆ తర్వాత చూసినట్లయితే ఎన్నికలకు ముందు జూనియర్ ఎన్టీఆర్ స్వయాన మామ వెళ్ళి వైసీపీలో చేరడం, లోకేష్ మీదే పోటీ చేస్తానంటూ కూడా ఆయన తొడగొడుతూ సవాల్ విసరడం లాంటి సంఘటనలు జరిగాయి. జూనియర్ ఎన్టీఆర్కి తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయన్న చర్చ కూడా వచ్చింది. ఇక ఎన్నికలు ఫేస్ చేసింది టీడీపీ. ఆ ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోని సీఎం కావడం జరిగింది. అది జరిగిన కొద్ది రోజులకే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, ఆయన కూడా కొడాలి నాని శిష్యుడే, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ కారణంగానే ఆయనకి టీడీపీ నుంచి టికెట్ వచ్చింది. అలాంటి టీడీపీని కూడా తల్లిపాలు దాగి రొమ్ముగుద్దిన విధంగా వంశీ చేసిన తీరు మాత్రం, ఆయన పార్టీని విడిచి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, విడిచి వెళ్ళిన తర్వాత లోకేష్ని, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసింది మరొక ఎత్తు అని చెప్పుకోవాలి. ఇదంతా జరుగుతూ ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు భార్యను, ఆమె ప్రత్యక్షంగా అసెంబ్లీలో లేకపోయినా ఆమె పేరు తీస్తూ కూడా ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే విధంగా ఆ రోజు వంశీ లాంటి వాళ్ళు, ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు మాట్లాడిన తీరుతో చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు మీడియా ముందుకు వచ్చి. తన సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో ఎక్కడా కూడా ఎమోషన్స్ బయటికి చూపించడానికి పేరున్న చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో తన భార్య కోసం కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇది నిజంగానే రాష్ట్రాన్ని కూడా కదిలించిన ఒక సంఘటన అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ఆయన ప్యాంపర్ చేసిన ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరుకు వ్యతిరేకంగా నారా, నందమూరి అభిమానులు, ఫ్యామిలీ అంతా కూడా రోడ్డు మీదకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా తన మేనత్తికి అన్యాయం జరిగింది అంటూ కూడా ఆయన మాట్లాడకపోవడం నిజంగానే టీడీపీ శ్రేణుల్లో కూడా ఆగ్రహాన్ని కలిగించింది. అది జరిగిన కొద్ది రోజులకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, దాన్ని సమర్థించే విధంగా ఇండైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రకటన కూడా టీడీపీ శ్రేణులకి, ఎన్టీఆర్ అభిమానులకు కూడా ఆయనతో డిఫర్ అయ్యేలా చేసింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల వేడుకకు గైర్హాజరవడం కానీ జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా చూసినట్లయితే శత జయంతి ఉత్సవాల క్రమంలోనే ఆయన పేరు మీద ఒక నాణ్యాన్ని రిలీజ్ చేస్తున్నారు, వెండి నాణ్యాన్ని, ద్రౌపది ముర్ము చేతుల మీదుగా. పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేసినా జూనియర్ ఎన్టీఆర్ ఆ కార్యక్రమానికి కూడా గైర్హాజరయ్యారు. అలా ఆ గ్యాప్ అయితే మాత్రం చాలా పెరుగుతూ వచ్చిందని అనుకోవాలి. ఇక అదే సమయంలో టీడీపీ నుంచి కూడా ఒక వర్ల రామయ్య మొదలుకొని పట్టాభి లాంటి వాళ్ళ వరకు, బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళ వరకు చాలాసార్లు ఇక జూనియర్ ఎన్టీఆర్ని
టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇక అమరావతి రైతులు కూడా జూనియర్ ఎన్టీఆర్ని చాలాసార్లు టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేస్తారు, చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేస్తారు. అలా అనేక సార్లు ఒక రాజకీయ వ్యూహాన్ని తెర మీద తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఓన్ చేసుకుని ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేయించిన పరిస్థితి కూడా ఉంది చాలా సభల్లో. వీటన్నిటిని ఎక్కడ కండెమ్ చేస్తూ కూడా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన పరిస్థితి అయితే లేదు ఆ 5 ఏళ్లలో. కనీసం తన తాత పేరు పెట్టుకున్నందుకు ఆ యూనివర్సిటీ విషయంలోనైనా సరే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా సోబర్నెస్ చూపించలేదు. ఇవన్నీ కూడా ఆయన మీద టీడీపీ శ్రేణుల్లో కావచ్చు, నందమూరి అభిమానుల్లో కావచ్చు, ఈవెన్ కొంతమంది ఆయన ఫ్యాన్స్లో వ్యతిరేకత రావడానికి కూడా కారణమయ్యాయి అనుకోవాలి. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎప్పటికప్పుడు తాను సినిమాల్లో బిజీగా ఉన్నారు, తన కెరీర్ మీదే ఫోకస్ పెట్టారు. ఎక్కడ కూడా పార్టీకో లేకపోతే టీడీపీకో ఒక అసోసియేషన్గా ఎప్పుడు కూడా ఆయన మాట్లాడిన ప్రయత్నం అయితే చేయలేదు. చాలా జాగ్రత్తగా తన కెరీర్ మీద పొలిటికల్ ఇంపాక్ట్ పడకుండా చూసుకుంటూ వచ్చారని అనుకోవాలి. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఎన్నికలు అయిపోయాయి. మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది, ఒక విజయ దుందుబి మోగించింది. వాళ్ళని అభినందిస్తూ అటు లోకేష్ను ఇటు చంద్రబాబు నాయుడును బాలకృష్ణను అభినందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తే దానికి అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ స్థాయిలో స్పందించలేదు. బట్ బాలకృష్ణ అంతే సానుకూలంగా స్పందించడం జరిగింది. బట్ లోకేష్ మాత్రం మనం చూసినట్లయితే ఆయన ఎన్నికల సమయంలో, ఎన్నికల కంటే ముందు తన తండ్రిని అరెస్ట్ చేయడం కంటే ముందు పాదయాత్ర చేస్తున్నారు యువగళం పేరుతో. అనేక సార్లు జూనియర్ ఎన్టీఆర్ గురించి క్వశ్చన్ ఆయనకి ఎదురైంది. క్వశ్చన్ ఎదురైనప్పుడల్లా కూడా లోకేష్ చాలాసార్లు వాళ్ళందరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే మేము వెల్కమ్ చేస్తామంటూ కూడా చాలా సానుకూలంగా మాట్లాడుతూ వచ్చారు హలో లోకేష్ లాంటి కార్యక్రమాల్లో. సో ఇదైతే ఒక సానుకూల వాతావరణాన్ని అయితే క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జూనియర్ ఎన్టీ ఈరోజు నిజంగానే నింగి నుంచి నేలకు దిగొచ్చాడా అన్న విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారనేది ఆయన ఫ్యాన్స్లో కూడా జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇన్ని కష్టాలు వస్తే టీడీపీకి ముందుకు రాని ఎన్టీఆర్ ఈరోజు పార్టీ అధికారంలో ఉంటే అటు ఏదైతే వరద బాధితుల విపత్తు కోసం ఆ ఫండ్ కోసం ఆయన ₹1 కోటి విరాళం ఇవ్వడం జరిగింది 2 తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి. ఇక ఆ స్థాయిలోనే ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన. ఇక జూనియర్ ఎన్టీ ఎప్పుడైతే ఒక మెట్టు దిగి తన యాటిట్యూడ్ మార్చుకునే ప్రయత్నం చేశారో ఈరోజు టీడీపీ ఇంకా 2 మెట్లు దిగింది. దేవరా విషయంలో చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. దేవరా సినిమా ఆడించే విషయంలో కావచ్చు, టికెట్ విషయంలో కావచ్చు, షోల విషయంలో కావచ్చు, ప్రాఫిట్ షోల విషయంలో కావచ్చు, చాలా అనుమానాలు ఉన్నాయి ఆ టీంకి కానీ ఎన్టీఆర్ అభిమానులకు కానీ. ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ మీద కుట్ర జరుగుతుందేమో ఆయన సినిమాల మీద అన్న అపోహ కూడా ఉండింది. వాటన్నిటిని పటాపంచలు చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు అండ్ టీం చాలా సీరియస్ నిర్ణయం తీసుకుంది. అటు దేవరా మూవీకి కావాల్సి అనుకున్న షోలు పర్మిషన్ ఇచ్చేసింది, టికెట్ల పెంపునకు పర్మిషన్ ఇచ్చేసింది, సినిమా హాల్ని విచ్చలవిడిగా వాడుకోవచ్చు అనే దానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. సో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ దానికి సంబంధించి థ్యాంక్స్ కూడా చెప్పున్నారు చంద్రబాబు నాయుడుకి అండ్ పవన్ కళ్యాణ్కి కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో అనుకున్నప్పటికీ వరదల కారణం కావచ్చు, తిరుపతి లడ్డు లాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూస్ కావచ్చు, ఈరోజు అక్కడ క్యాన్సిల్ చేసుకున్నారు ఆ ఈవెంట్ని. తెలంగాణలో భద్రతా కారణాల రీత్యంగా ఆ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అందుకే తనకు ఆ స్థాయిలో తన మూవీ కోసం ఎఫర్ట్ పెట్టినందుకు తన మామయ్య కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కానీ జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా వాళ్ళని కలవాలనుకుంటున్నారు అనేది అయితే ఒక చర్చ. అందుకే మధ్య మార్గంగా జూనియర్ ఎన్టీఆర్ ముందుగా లోకేష్తోని భేటీ కాబోతున్నారనేది మనకు వస్తున్న సమాచారం. లోకేష్తో భేటీ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడుతో కూడా అటు పవన్ కళ్యాణ్తో కూడా కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. తన సినిమాకు ఆ స్థాయిలో ప్రమోట్ చేసే విధంగా అవకాశం ఇచ్చినందుకు కూడా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పబోతున్నారని కూడా చెప్తున్నారు. సో ఇలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూని చాలా సున్నితంగా డీల్ చేసే ప్రయత్నం జరిగింది. అటు ఎంతోమంది నిజానికి చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అనుచరులు కావచ్చు, ఆయన సన్నిహితులు కావచ్చు, టీడీపీకి సంబంధించి కొంతమంది సీనియర్ నేతలు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కలిసిపోతే బాగుంటుంది అని ఎన్నోసార్లు ట్రై చేస్తూ వచ్చారు. ఎన్నోసార్లు రాయబారాలు కూడా నడిపించారు. కానీ ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకుంటేనే చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తారు అంటూ కూడా కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళు మాట్లాడటం జరిగింది ఎన్నికల ప్రచారంలో. అలా ఈరోజు చూసినట్టే తప్పనిసరి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడాల్సిన సందర్భం అయితే ఈరోజు ఏర్పడింది అనుకోవాలి. ఏదైతే తెలుగునాట కూటమి ప్రభుత్వం ఏర్పడటం ద్వారా ఏపీలో. సో ఇలాంటి సిచ్యువేషన్లో జూనియర్ ఎన్టీఆర్ఏ ముందుగా ఒక స్టెప్ ఇనిషియేషన్ తీసుకుని తీరు కానీ అదే స్థాయిలో ఆయనకు 100 మెట్లు దిగి ఈరోజు అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ స్పందించిన తీరు కానీ ఇది ఒక సానుకూల స్పందన అనుకోవాలి, ఒక అభినందించాల్సిన సందర్భం అని అనుకోవాలి. సో ఈ ఇష్యూ వేదికగా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ లోకేష్తోని భేటీ అయినట్లయితే ఇప్పటిదాకా ఆ ఫ్యామిలీ మధ్య ఉన్న ఆల్మోస్ట్ కొన్ని విభేదాలకు కానీ చిన్న చిన్న పొరపచ్చాలకు కానీ పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పడినట్లే అనుకోవాలి. సో ఓవరాల్గా మరి ఈ పరిణామాలు అటు జూనియర్ ఎన్టీఆర్ ఇటు టీడీపీ మధ్య గ్యాప్ను తగ్గిస్తాయా, అటు జూనియర్ ఎన్టీఆర్ ఇటు మామయ్యకు మధ్య ఉన్న గ్యాప్ను పూర్తిగా పక్కన పెడతాయా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.